ఒకటో తరగతి అడ్మిషన్స్ కు సంబంధించి రాష్ట్రాలకు మానవ వనరుల అభివృద్ధి శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. 6 ఏళ్ల వయసు నిండితేనే ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పించాలని ఆదేశించింది. 2024-25 నుంచి అమలు చేయాలని లేఖలో సూచించింది. నూతన విద్యా విధానం, విద్యా హక్కు చట్టంలోని ప్రొవిజన్స్ ప్రకారమే ఈ నిర్ణయమని మానవ వనరుల అభివృద్ధి శాఖ తెలిపింది. ఒకటో తరగతి అడ్మిషన్స్ కు సంబంధించి రాష్ట్రాలకు మానవ వనరుల అభివృద్ధి శాఖ కొన్ని కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, శంకరి, 2020 నూతన జాతీయ విద్యా విధానం, విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ప్రకారంగా ఇక 6 సంవత్సరాలు నిండిన తర్వాతనే ఒకటో తరగతిలో అడ్మిషన్స్ చేయాలి అంటూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు అదేవిధంగా యూనియన్ టెరిటరీస్ కు ఆదేశాలను జారీ చేసింది. 2024-25 ఈ విద్యా సంవత్సరం అంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా ఒకటో తరగతి అడ్మిషన్స్ 6 సంవత్సరాలు నిండిన వరకే ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖకు సంబంధించి ఎలిమెంటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి జాయింట్ సెక్రటరీ అర్చనా శర్మ అవస్థి ఈ నెల 15వ తేదీన రాసినటువంటి లేఖలో ఈ మేరకు పేర్కొన్నారు. అంతేకాకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేరకు ఈ యొక్క నోటీసులు జారీ చేశారు, సంబంధిత అధికారులకు ఏ మేరకు నోటీసులు ఇచ్చారు, ఆ లెటర్లను కూడా ఈ నెల 20వ తేదీలోపే కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కూడా ఆ లేఖలో జాయింట్ సెక్రటరీ అర్చనా శర్మ పేర్కొన్నారు. సో ఇక పైన వచ్చే విద్యా సంవత్సరం ఏదైతే జూన్ నుంచి ప్రారంభం కాబోతుందో ఆ విద్యా సంవత్సరంలో 6 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలకు మాత్రమే ఒకటో తరగతిలో అడ్మిషన్స్ ఇవ్వాలన్నది ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం. అంతేకాకుండా అది కేంద్ర ఏదైతే జాతీయ విద్యా విధానం NEP 2020లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కేంద్రం స్పష్టం చేసింది. ఇంకా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయాన్ని తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ఉందని కూడా కేంద్ర ప్రభుత్వం రాసినటువంటి లేఖలో పేర్కొంది. థ్యాంక్ యూ కృష్ణ.